ఆగస్టు 5, 2019 సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో హామీలో భాగంగా నిర్ణయం చేయడం జరిగింది. చట్టబద్ధత కల్పించడం జరిగింది. 2019-20 నుంచి విద్యా సంవత్సరం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు విశాఖపట్నం నోట్లలో జరిగిన కాన్వకేషన్ లో పాల్గొనడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ పట్ల కేంద్ర ప్రభుత్వం యొక్క వివక్షత విడనాడడం లేదు. 2019-20 మొదటి సంవత్సరం గాను 3,20,00,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 125,09,00,000 రూపాయలు మాత్రమే కేటాయించింది. ఇవి యూనివర్సిటీ నిర్వహణకు, అడ్మినిస్ట్రేషన్, ఉపాధ్యాయుల జీతభత్యాలు దీనికి సరిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ చట్టబద్ధత కల్పించేటప్పుడు 1,000 కోట్ల బడ్జెట్ ని ప్రతిపాదించింది. 800 కోట్లు ఆమోదించబడింది. నేటికి ఈ బడ్జెట్ ఎంత రిలీజ్ చేశారనేది సంవత్సరాల వారీగా ఎక్కడా లెక్కలు లేని పరిస్థితి. గత ఏడాది 42 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ లో ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణానికి సంబంధించి రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు 425 కోట్లు రిలీజ్ చేస్తే దాని ఖర్చులు కానీ లేదా యూనివర్సిటీ నిర్మాణ పనులు కానీ ఎక్కడ ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించబడుతున్న ఈ యూనివర్సిటీ నిర్మాణ పనులు 11% మాత్రమే జరిగినాయి. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ఆర్థిక సహాయం 12% మాత్రమే ఉంది. మరి ఏ విధంగా రాలేకపోయారు? ఇది మీ యొక్క పనితనానికి, మీ యొక్క నిస్సహాయతకి నిదర్శనం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పోరాడి నిధులు సమీకరించుకొని యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేయాలి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకత్వం ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కోసం మాట్లాడే అర్హత గాని, హక్కు గాని లేదు. ఈ 8 ఏళ్లలో అవన్నిటిని వాళ్ళు కోల్పోయారు. ఖచ్చితంగా ఈ యూనివర్సిటీకి నిధులు కేటాయించి దీన్ని డెవలప్ చేసేదానికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.